వీటి మీద మనము ఆసక్తి వదిలేసుకోవాలి. అండ్ మనము చేసే పని మీద మాత్రమే మనము కాన్సంట్రేషన్ అనేది పెంచుకోవాలి. తన పనిలో తన ఏకాగ్రత పెంచుకున్నప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం అనేది మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. అప్పుడే మిగిలిన వాటిని చూడకుండా అంటే పరమార్థ పరమార్థ తత్వం పైన మన దృష్టి అనేది ఉంటుందన్నమాట. సో దీనికి ఏం కావాలి అని అంటే ఇప్పుడు యానిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహి. అంటే ఇలా మనం చెయ్యాలి. ఆ ఎప్పుడు పరమార్థ తత్వాన్నే చూడాలి అని ఎప్పుడు అనుకుంటే మాత్రము నీకు ఏమేం కావాలి అని అంటే ఇంద్రియ సంయమనం కావాలి. ఇంద్రియ సంయమనం చేసుకుంటూ మననం చేసుకోవాలి. మననం చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఇంద్రియ సంయమనాన్ని కూడా సాధించగలుగుతాము. అండ్ పశ్యత అంటే పరమార్థ తత్వాన్ని శ్రద్ధగా మనము దర్శించగలిగినటువంటి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నమాట. నీ పని నువ్వు చేసినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ గా డీవియేషన్స్ లేకుండా నువ్వు చేయగలిగితే గనుక నీకు ఆ యొక్క ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది. ఏకాగ్రత వల్ల నీవు స్థితప్రజ్ఞుడి యొక్క ఇది కూడా ఒక లక్షణం అన్నట్టు చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ గా హిరణ్యకశిపుడు అండ్ ప్రహ్లాదుడి గురించి చెప్పుకోవచ్చండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఉండేది ఒకే దాంట్లోనే కదండి. వాళ్ళ కొడుకే కదా ప్రహ్లాదుడు అంటే. సో ప్రహ్లాదుడు కనిపిస్తున్నది హిరణ్యకశిపుడికి కనిపించలేదు. హిరణ్యకశిపుడికి కనిపిస్తున్నది ప్రహ్లాదుడికి కనిపించలేదు. అంతే కదండి. అందువల్లనే కదా ఎక్కడ హరి ఎక్కడున్నాడు చూపి, హరి ఎక్కడున్నాడు చూపించు చూపించు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అందువల్లనే కదా అంటే ఒకే తత్వము అక్కడ ఇప్పుడు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఒకే సినిమా చూస్తాము అందరము. కానీ ఒకరు చూసిన యాంగిల్లో ఇంకొకరు చూడలేమండి. సో ఇది ఆడు చూపించే మూవీ ఒకటే ఉంటది అక్కడ. కానీ ఒక యాంగిల్లో ఒకరు చూస్తారు, ఇంకొక యాంగిల్లో ఇంకొకరు చూస్తారు. సో అది ఎలా డిపెండ్ అయి ఉంటది అని అంటే మన మనస్తత్వం బట్టి అండ్ మన యొక్క ఈ ఎబిలిటీస్ బట్టి ఇంకొకరి దాంట్లో ఇప్పుడు ఈవెన్ సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లే. మన ఇంట్లోనే మనము పిల్లల్ని చూసే విధానంలో కూడా చాలా చేంజ్ ఉంటది కదా. సో వాడు వాడు ఏదైనా ఒక వస్తువుని చూసాం అనుకోండి, మనం దాన్ని సర్దేయాలని చూస్తాం. అక్కడ పెట్టేయాలా, ఇక్కడ పెట్టేయాలా అని. కానీ వాడేం చేస్తాడు, ఏదైనా ఒకటి చూసాడంటే అది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇక్కడ ఉంది, దీంతో ఏం చేయొచ్చు, దీంతో ఎంతవరకు ఏం చేయొచ్చు. అంటే ఒక ప్యాకెట్టే అనుకోండి, నూడిల్స్ ప్యాకెట్టే అనుకోండి, నేనైతే తీసి లోపల పెట్టేస్తాను. అదే మా వాడైతే దాని మీద ఎక్స్పైరీ డేట్ చూస్తాడు. వెనకాల వచ్చి ఎలా ఇంగ్రీడియంట్స్ ఏం వేశారు, ఏం రాశారు, దీనికి దానికి ఏం డిఫరెన్స్, ఇవన్నీ చూస్తాం. సో ఉన్నది ఒకే ఒక ప్రోడక్ట్ అక్కడ, కానీ చూసే విధానం వేరనమాట. సో అలాగా ప్రతి మనిషికి ఆ యొక్క చేంజ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనము మంచి దారిలోకి ఎట్లా పెట్టుకోవాలి, అలాగే ప్రతి మనిషిలోని మంచి ఉంటది, చెడు ఉంటది. ఇప్పుడు నూడిల్స్ ప్యాకెట్ ని చేసుకొని తినొచ్చు అండ్ దాని ఎక్స్పైరీ డేట్ చూసి దానికి ముందరే చేసుకోవచ్చు. సో అట్లా ప్రతి మనిషిలోని చెడు ఉంటది, మంచి ఉంటది. మనం తీసుకునే దాంట్లో ఉంటది అనమాట. సో ప్రతి మనిషిలోని మంచినే తీసుకోవాలి అన్నట్టు అనమాట. సో ఆ విధంగా కూడా మనకి ఈ యొక్క శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ జ్ఞానులకు రాత్రి అండ్ తుర్యత్ సంధ్య ఈ 2 సమయాలు కూడా సాధనకు చాలా బాగా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. మనం మామూలుగా రాత్రి అంటే ఏం కనపడదు కదా, ఏం చేస్తారులే లేసి అని అనుకుంటే ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు 3:30, 4 అట్లా లేసేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క పనిని ఫినిష్ చేసుకొని వాళ్ళు ధ్యానంలో గాని మంచి పనులు చేయడంలో గాని నిమగ్నం అయిపోయి ఉంటారన్నమాట. సో జ్ఞానులు అంటే అలా ఉంటారన్నమాట. ఆ విధంగా తుర్యత్ సంధ్య అని అంటే ఇది మామూలుగా అంటే 2 o'clock ఆ టైం కూడా చాలా మంచిది అంటండి. అంటే ముహూర్తానికి 48 అంటే సూర్యోదయానికి 48 minutes ముందర ఒక ముహూర్త కాలం ముందర లేయాలి అని చెప్పి చెప్తారు కదా. అప్పుడే లేసి
చేసుకోవాలి అని. సో 2:33కి కూడా చాలా మంచిదంట. సో ఈ విషయాన్ని అప్పుడే లేసి వాళ్ళు పరమార్థ తత్వంలో మునిగి ఉంటారు అని చెప్పి కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. సో జ్ఞానులు అనేవాళ్ళు ఈ విధంగా స్థితప్రజ్ఞత సాధించిన జ్ఞానులు ఇలా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనము ఇక్కడ ఇంకొక విషయం ఏమేనంటే ఆ విషయాన్ని ఎప్పుడు ప్రాపంచిక విషయాల్ని చూసే వాళ్ళు ఎప్పుడు కూడా విష్ణువుని చూడలేరు అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు కూడా మనము ఆ కాన్సన్ట్రేషన్ ఉంచుకొని మనం ఏం చేయాలి ఆ పనినే చేయాలి. అండ్ ఆ ఎప్పుడు కూడా యానిషా సర్వభూతాన వీళ్ళు ఇలా ఉంటారు కాబట్టి మనం అలా అయ్యేదానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఏ ఏ విధంగా అంటే యా- అందరికీ కనపడేది అంటే ప్రాపంచిక విషయాల మీద నెమ్మదిగా ఆ ఆసక్తిని వదిలేసుకొని మనం పరమార్థ తత్వం యొక్క విషయాలను గురించి ఆసక్తిని పెంచుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో పరమార్థ తత్వం అనేది అందరికీ కనపడదు. అండ్ ప్రాపంచిక విషయాలు అనేవి అందరికీ కనపడతాయి. సో మనము ఆ విధంగా దైవ చింతన అనేది పెంచుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఆత్మానుభూతి అనేది కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. దైవ స్మరణను ఒక్క క్షణం కూడా విస్మరించకూడదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు మనకి. సో దైవ స్మరణ అది మనకి ఇంకా పోను పోను అన్ని అధ్యాయాల్లోని వస్తుందండి. సో అప్పుడు మనము చెప్పుకుందాం అనమాట. ఓకే. ఇంద్రియ నిగ్రహం అనేది పరిపూర్ణంగా ఉన్నవాడు మాత్రమే ఆత్మ విషయాల పట్ల ఆ జాగృతి అంటే ఆ యొక్క సంయమనం అనేది ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో 70th శ్లోకం. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాహ ప్రవిశంతి యద్వత్ తద్వక్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. అంటే ఆపూర్యమానం అంటే ఈ ఉదకాలు ఈ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆ ఉమ్, సరస్సులు, చిన్న చిన్న తటాకాలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడా వాటర్ తో నిండిపోయి ఉంటాయి కదా. సో ఇవన్నీ వాటర్ తో నిండి ఉన్న అన్ని వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఓవర్ఫ్లో అయిపోయి సముద్రంలో కదా కలిసిపోతాయి. సో సముద్రం అనేది ఆ ఆపూర్యమానం అచలం ప్రతిష్టం సముద్రమాహ ప్రవిశంతి యద్వత్. సముద్రం అనేది ఈ యొక్క సరస్సు నుండి జలాలు వస్తే పెరుగుతుందా? పెరగదు కదా. సో సముద్రం అనేది ఈ సరస్సు నుంచి నదుల నుంచి జలాలు రాకపోతే తరిగిపోతుందా? తరగదు కదా. ఆ నా చిన్నప్పటి నుంచి ఎలా ఉందో సముద్రం ఇప్పుడు కూడా అలాగే ఉంది. అప్పుడు ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. సో ఆ నువ్వు అక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు సముద్రం లాంటి వాడివి. నువ్వు నదుల్లాగా చెరువుల్లాగా బావుల్లాగా కాదు, నువ్వు సముద్రం లాంటి వాడివి. సో నువ్వు ఎప్పుడు కూడా అంటే ఆహ్, ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే కుంగిపోవడం గానీ, ఏదైనా వస్తే పొంగిపోవడం గానీ చేయకుండా ఎప్పుడు గూడా అంటే స్థిరంగా ఎప్పుడు గూడా అన్నిటికీ ఒక హ్మ్, చాలా పెద్ద చెట్టు ఎట్లా చిన్న చిన్న గాలులకంత పడకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటది. ఆ గాలొచ్చిన కొద్దీ స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటది గదా. సో, ఆ విధంగా నువ్వు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాహప ప్రవిశంతి యద్వత్. ఆ విధంగా ఉండాలి నువ్వు అని చెప్పి చెప్తున్నానమాట. ఇక్కడ పరమార్థ తత్వాన్ని తెలుసుకోవడం అంటే అసలు ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఎందుకు తెలుసుకోవాలి పరమార్థ తత్వాన్ని? ఎందుకు అసలు తెలుసుకోవాలి అనే క్వెషన్ వస్తే ఆహ్, అంటే శాంతి లభిస్తుంది. లేదండి మాకు శాంతి లభించాలి అంటే కోరికలు కోరితే గూడా మాకు శాంతి లభిస్తుంది. హ్యాపీగా ఉంటాం మేము. ఆహ్, సో, నా కోరికలు తీరినప్పుడు గూడా నాకు శాంతి లభిస్తుంది అని అనుకుంటే శాంతి లభించిన ఇప్పుడు అంటే కోరికలు తీరినప్పుడు నువ్వు విర్రవీగడం గానీ, అండ్ డీలా పడడం గానీ కాదు. నువ్వు సమానంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇది సముద్ర జలాల్ని చూసి నేర్చుకో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఎవరైతే
ఏ కోరిక తీరినా పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉంటారో, అంటే సరస్సుల్లాగా ఎండిపోకుండా అండ్ నిండిపోకుండా. అంతే గదండీ! మామూలుగా గడ్డలనుకోండి, ఎక్కువ ఒక 4 వర్షాలు ఇప్పుడొచ్చే 4 వర్షాలకి అయిపోయింది. మా గడ్డయితే కొట్టేసింది. ఫుల్ వాటరొచ్చేసి. సో, అట్లా కాకుండా ఎప్పుడూ గూడా స్థిరంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. పరమాత్మ అనుభవాన్ని ఎప్పుడూ హృదయంలోని దర్శిస్తూ ఉండాలనమాట. మనం హృదయంలోని ఎప్పుడు అంటే ఏది చూసినా గూడా ఆ స్వామిని మనము చూడగలిగితే దాంట్లో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు మనము స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి తెలుసుకున్నామంటే, దీన్ని మననం చేయాలి. చాలా మననం చేస్తూ ఉంటే గనక, మనకప్పుడు దగ్గరలో కొంచెం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, కోరికలు తీర్చుకోవడంలోనే నువ్వు ఉండిపోక అండ్ మనకుండే పంతులు అండ్ గుడిలో వాళ్ళు గూడా అందరూ గూడా ప్రతి ఒక్కరు అదే జెప్తారు. ఈ ఈ ఇది చెయ్యండి, ఇది తీరుతుంది, ఇది చెయ్యండి, ఇది తీరుతుందని చెప్తారు కానీ, నువ్వేది కోరుకోకుండా దేవుడికి దండం పెట్టుకోవాలి అనే విషయం అయితే నాకు భగవద్గీత చదివినంత వరకు నాకైతే తెలీదండి. మీకైతే తెలుసేమో నాకు తెలీదు. సో, ఈ ఒక్క విషయాన్ని గనక మనం మైండ్‌లో పెట్టుకుంటే కోరిక కోరకూడదు అనే ఒక్క విషయాన్ని మనం మైండ్‌లో పెట్టుకుంటే గనక అసలు మనకి ఏ అసలు ఇంకేం ఉండదు. ప్రశాంతంగా ఉంటదనమాట. నీకు కోరిక లేదు అనంటే మాత్రం. సో, కోరికలు తీర్చుకోకూడదు అని అనట్లేదనమాట. సో, ఇది కరెక్ట్ కాదు అనే వేలో చెప్తున్నామనమాట. సో, కోరితేనే కోరికలు తీరుతూ ఉంటేనే నాకు శాంతి వస్తుంది అనంటే అలా కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అండ్ దానికి ఎగ్జాంపుల్‌గా ఏం తీసుకోవచ్చంటే ఒక గురువుగారు అండ్ శిష్యుడు మామూలుగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అడుగుతారనమాట ఇలాగే. లేదండి నాకు కోరిక తీరినా గూడా శాంతి వస్తుంది. మీరేమో పరమార్థికత్వంలోనే ఉంటుంది అనన్నారు. అనంటే లేదు అలా కాదు అనంటే, లేదు లేదు నేను హ్యాపీగా ఉంటాను. నా కోరికలు తీరితే అని. సర్లే అయ్యా అని చెప్పి వదిలేస్తారనమాట. ఒక 5 ఇయర్స్ తర్వాత ఆ గురువుగారు మళ్ళా అంటే ఆశ్రమం నుంచి ఎళ్ళిపోయిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత గురువుగారు ఆ శిష్యుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఆహ్, నా నేను చేసిన ఈ ఉపాసన వల్ల నాకు దేవతలు పుష్పక విమానం పంపించారు. సో, ఆ పుష్పక విమానంలో ఇద్దరికి ప్లేసుంది. నువ్వు నా యొక్క ప్రియ శిష్యుడివి కదా! సో, నేను నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పుష్పక విమానం ఎక్కి మనం వెళ్ళిపోదాము. వచ్చేస్తావా? అని చెప్పి అడుగుతారనమాట గురువుగారు ఆయన్ని. అడిగితే అప్పుడు ఆయనంటారు, కొడుక్కి నేను పెళ్లి చేయాలి. నాకు పెద్ద కొడుకు పెళ్లి చేసేస్తే నా పనులన్నీ అయిపోతాయి. సో, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో, కొడుకు పెళ్లయిన వెంటనే నేనొచ్చేస్తాను గురువుగారు మీరుండండి అని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళిష్టం వెళ్ళడం అనేది. సో, అప్పుడు ఇంకొక 10 ఏళ్ల తర్వాత వస్తారనమాట. ఇంకొక 10 ఏళ్ల తర్వాతొచ్చి, "ఏమయ్యా ఇప్పుడైనా వస్తావా? మనం వెళ్ళిపోదామా?" అని చెప్పి అయ్యయ్యో! గురువుగారు కూతురు కాన్పుకొచ్చింది. ఇంకొక 2 నెలల్లో పాప పుట్టేస్తుంది. సో, ఇంత ఉండి వాళ్ళని చూసి వెళ్ళిపోతే తృప్తిగా ఉంటది గదా! సో, ఈ ఒక్క కోరిక తీరిన వెంటనే నేనొచ్చేస్తానండి అని చెప్పి చెప్తారు. సో, సరే మళ్ళా వెళ్ళిపోతారు గురువుగారు. మళ్ళా ఒక 10 ఏళ్ల తర్వాత వస్తారనమాట. 10 ఏళ్ల తర్వాతొచ్చి అక్కడ అడుగుతారనమాట. కుక్క ఇప్పుడైనా వస్తావా అని చెప్పి. నేను ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాను కానీ దాన్ని శుభ్రంగా వీళ్ళు చూసుకోవట్లేదు. నేను నా ఇల్లుని శుభ్రంగా చూసుకోవాలి. ఈ ఒక్క కోరిక అయిపోతే వచ్చేస్తాను గురువుగారు అని చెప్పి అంటారు. మళ్ళా 10 ఏళ్ల తర్వాత వస్తారాయన. వచ్చి ఎద్దు ఇప్పుడైనా వస్తావా అని చెప్పి అడుగుతారు. అంటే అప్పుడంటదంట, "నేనింత కష్టపడి పొలం కొనుక్కున్నాను. ఈ పొలాన్ని వీళ్ళు బీడు పట్టేస్తున్నారు. సో, నా పొలాన్ని నేను దున్నుకోవాలి, పంట పండించాలి అనే కోరిక తీరిపోతే నేనొచ్చేస్తానండి" అని చెప్పి చెప్తారు. మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా ఒక 5 ఏళ్ల తర్వాతొస్తారు. మళ్ళా పా పాము ఇప్పుడైనా వస్తావా అని జెప్పి అడుగుతారన్నమాట. అప్పుడంటాడంట, "నేను ఇంత సంపాదిచ్చాను. వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు. ఏ దొంగైనా వస్తాడేమో. నేను ఆ సొమ్ముని కాపలా కాసుకోవాలి. ఈ ఒక్క కోరిక తీరిపోతే నేనొచ్చేస్తానండి" అని చెప్పి చెప్తాడంట. అప్పుడు
ఇంకా పాపం గురువుగారు ఇంకా వీడిని ఇంకా దీనమైన స్థితి చూడలేక, అంటే ఫస్ట్ కొడుకు పెళ్లి కూతురు కాన్పు వరకు వాడు మానవుడిగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు. తర్వాత వాడు కుక్ అయిపోయాడు. వాడి దాని మీద ఉమ్, ఆ యొక్క ప్రేమ తగ్గక ఇంకా ఎద్దు అయిపోయాడు, తర్వాత పాము అయిపోయాడు అనమాట. సో ఇంకా వాడిని ఇంకా దిగజారిన స్థితి గురువుగారు చూడలేక అప్పుడు చెప్తారంట, ఒక కోరిక తీరిపోతే నువ్వు శాంతిగా ఉంటానని చెప్పావు, అప్పుడు తీరిన వెంటనే వచ్చేస్తానని చెప్పావు. సో కోరిక అనేది తీరదు, తీరిన వెంటనే ఇంకొక కోరిక వస్తుంది. సో ఈ విధంగా కోరికలు ఎప్పటికీ ఆగవు, ఒకటి తీరిన వెంటనే ఇంకొకటి వస్తుంది, అండ్ అది క్షణం మాత్రమే. నువ్వు శాంతిగా ఉండడం అనేది జరుగుతుంది. సో నువ్వు కోరికలు లేనిటువంటి సాధనని చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ కోరికలు లేకుండా సాధన ఎట్లా చేస్తామంటే, కోరికల సంఖ్యని తగ్గించుకుంటూ ఉండాలి. నెమ్మదిగా నెమ్మదిగా మనకు వచ్చే కోరికల సంఖ్యను తగ్గించుకుంటూ ఉండాలి. దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అండ్ క్వాంటిటీ తగ్గించాలి అండ్ క్వాలిటీ పెంచుకోవాలి. క్వాలిటీ, ఆ కోరికలో ఉండే క్వాలిటీని గురించి మనం అనలైజ్ చేసి ఆ క్వాలిటీని పెంచుకుంటూ, కోరికలను తగ్గించుకుంటూ నెమ్మదిగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఒకానొక స్టేజ్ లో కోరికలు లేనటువంటి స్టేజ్ కి వెళ్ళగలుగుతాము అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. తద్వక్ కామాయం ప్రవిశంతి సర్వే ప్రశాంతి మాప్నోతి నా కామ కామి. ఈ రెండిటికి మీనింగ్ ఆ విధంగా వస్తుంది అనమాట. సో కోరికలు అనేవి ఎన్ని జన్మలైనా, అది ఒక జన్మలో తీరలేదు చూసారా. వాడు 3 జన్మలు ఎత్తినా కూడా ఇంకా వాడికి వచ్చేదానికి లేదు. అది పోని మామూలుగా నా పుష్పక విమానంలో స్వర్గంలోకి తీసుకెళ్తా అన్నాడు ఆయన, అయినా కూడా వాడు ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అలా ఉంటాయి అన్నమాట మన కోరికలు అని. ఆ విధంగా కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 71. విహాయ కామాన్యः సర్వాన్ విహాయ కామాన్యः సర్వాన్ పుమాంశరతి నిస్పృహः నిర్మమో నిరహంకారస్త శాంతిమధిగచ్చతి. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశరతి నిస్పృహः. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆ మనం ఇప్పుడు కోరికల గురించి మాట్లాడుకున్నాం కదండి. సో కోరికలు ఎవరైతే అన్ని కోరికలను విహాయ కామాన్ ఎస్ సర్వాన్ అన్ని కోరికలను వదిలేసి పుమాంశరతి నిస్పృహ అన్ని కోరికలను విడిచిపెట్టి ఏ రకమైన కోరిక తీర్చుకోవాలి అనే ప్రయత్నం చేయకుండా, ఏ రకమైనటువంటి తృష్ణ లేకుండా తన జీవన యాత్రను సాధిస్తారో వాళ్ళు మాత్రమే పరమార్థ తత్వాన్ని దర్శించగలరు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ నాది అనేది ఉండకూడదు, నేను అనేది ఉండకూడదు అనమాట. ఆ రెండు మనం ఎప్పుడైతే వదిలేసుకుంటామో అప్పుడు మాత్రమే పరమార్థ తత్వంతో కలిపి మనం సాధన చేస్తామో అప్పుడే మనం యొక్క కష్టాలన్నీ పూర్తిగా గట్టెక్కిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే ఈ విధమైనటువంటి సాధన చేస్తారో వాళ్ళకి కష్టాలనేదే ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ సరే, కోరిక వద్దు వద్దు కోరిక కోరుకోకూడదు అని అంటున్నారు. సరే, కోరిక లేనటువంటి స్థితిని సంపాదించాలి అని అంటున్నారు కదా, ఇది కుదురుతుందా అంటే కుదురుతుందంటండి. సో ఆ ఈ అసలు కోరికలు అంటే ఇప్పుడు పరమార్థ తత్వాన్ని తెలుసుకోవాలి అనేది కూడా ఒక కోరికే కదా. ఆ ఆ పరమానందము, ఆనందము అంటున్నారు, అది ఎలా ఉంటుందో చూడాలి అనేది కూడా ఒక కోరికే కదా. మోక్షం కావాలనేది కూడా ఒక కోరికే కదా. సో ఇవి కూడా కోరికలే కదా. సో అంటే ఇవి మంచి కోరికలు అనుకుందాం. అండ్ అంటే బయట బయట అంటే ప్రాపంచిక విషయాలపైన, అంటే నాకు ఈ కార్ కావాలి, నాకు ఈ ఇల్లు కావాలి, నేను ఇలా పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి కూడా కాదు, ఇలా పెళ్లి చేయాలి. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రాపంచిక విషయాలు, అంటే మంచి కోరికలే. ఇవన్నీ కూడా కావాలి కదండి, మరి లేకపోతే కూడా కష్టమే కదా. సో అన్ని కోరికల్ని వదిలేయమంటే ఎట్లా అని అంటే, మనకు ఉండే కోరికల్ని ఫస్ట్ రెండుగా డివైడ్ చేసుకోవాలట. అంటే మంచి కోరికలు అండ్ అంటే చెడ్డ కోరికలని కాదు, ప్రాపంచిక విషయాల పైన ఉండే కోరికలు, అట్లా అవి కూడా మంచివే. ఇది వచ్చి పరమార్థ తత్వం మీద ఉండే కోరికలు, అది ప్రాపంచిక విషయాల మీద ఉండే కోరికలు. అట్లా ఫస్ట్ రెండుగా డివైడ్ చేసుకోమంటున్నారు.
రెండుగా డివైడ్ చేసుకొని ఫస్ట్ నెమ్మదిగా ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీద కోరికల్ని వదిలేయాలి. ఏదైనా కోరికే. ఏదైనా ముళ్ళే. సో, 2 ముళ్ళే. ఇప్పుడు నీకేదైనా ముల్లు గుచ్చుకునిందనుకో, అప్పుడేం జేస్తావు? నెమ్మదిగా నిదానంగా కూర్చొని, ఇంకొక సూదిగా ఉండే మొన ఉండే ముల్లుతోని గాని, ఒక పిన్‌తో గాని తీసి ఆ ముల్లుని తీసేస్తావు. సో, ఈ ముళ్ళుని తీసేసాం కదా! సో, ఇది నాకు చాలా హెల్ప్ చేసింది ఈ ముళ్ళు అని చెప్పి దాన్ని జేబులో యేసుకొని వెళ్ళాం గదా! దాన్ని దాన్ని గూడా పడేస్తాం. సో, కోరిక అనేది ఇక్కడ ఆయనేం చెప్తున్నారంటే, కోరిక అనేది ముళ్ళుతో సమానం. సో, కోరిక అనేది ముళ్ళుతో సమానము. ఈ ముళ్ళు అది మంచి ముళ్ళైనా, నీకు గుచ్చుకున్న ముళ్ళైనా, చెడ్డ ముళ్ళైనా, 2 ముళ్ళైనా ఏదైనా ముళ్ళు ముళ్ళుతోనే సమానం. సో, ఫస్ట్ ఒక ముళ్ళుని ఇంకొక ముళ్ళుతో తీసేయాలి. అంటే ఫస్ట్ పరమార్థ తత్వం మీద మనము అనుభవాన్ని పెంచుకుంటూ ఆయన యొక్క సాధన చేస్తూ ఈ ప్రాపంచిక విషయాల మీద ఉండే కోరికలన్నీ నెమ్మదిగా తీసేయాలి. తర్వాత ఈ కోరికను కూడా అదే నెమ్మదిగా పడిపోతుంది. అయినా కూడా నువ్వు దాన్ని తీసే ప్రయత్నాన్ని గూడా చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, కోరికలు లేని స్థితిని సంపాదించొచ్చు. ఇది కుదురుతుంది అని చెప్తూ ఇక్కడ ఇంకా ఇది శాశ్వతమైన ఆనందం కావాలి అంటే కష్టాలన్నీ తీరిపోవాలి అనే కోరిక కూడా అవి గూడా మంచిదే. సో, ఒక ముళ్ళుని ఇంకొక ముళ్ళుతో తీసినట్లు కొంచెం ఈ ప్రాపంచిక విషయాల మీద ఈ యొక్క చిన్న చిన్న నెమ్మదిగా వాటి మీద ఉండే ఆ యొక్క ఇంట్రెస్ట్‌ని తగ్గించుకుంటూ మనము పరమార్థ తత్వం మీద ఇంట్రెస్ట్‌ని పెంచుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధి ఈ ఒక్కటి ఉంటే మనకి అన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అండ్ ఆహ్, మనకు అంటే ప్రియమైనది అండ్ శ్రేయస్కరమైనది. ఈ 2 గనుక మనము కరెక్ట్‌గా వేరీ చేయగలిగితే మనకి ఏది ప్రియమో అండ్ ఏది శ్రేయస్కరమో. మనకి ప్రియమైనదన్నీ శ్రేయస్కరం కాదు. శ్రేయస్కరమైనదన్నీ ప్రియం కాదు. మనకిష్టమైనదే జరిగితేనే మనం హ్యాపీగా ఉంటాం కాదు. మనకి ఏది కరెక్టో అదే ఇస్తాడు ఆయన అని చెప్పి మనం ఏ పని చేసినా గూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అండ్ మనకి ఏది శ్రేయస్కరమో అదే ఆయనిస్తాడు అనే ఒక అవేర్‌నెస్‌తో గనక మనం ఉండగలిగితే ఈ కోరికలు అనే ముళ్ళన్నీ గూడా నెమ్మదిగా మనము తీయగలము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ చరతి అంటే ఏ విధమైన కోరికలు లేకుండా అంటే ఇప్పుడు సరే ఏ విధమైన కోరికలు లేకుండా అని అంటున్నారు కదండీ! ఇంకెందుకు పప్పులేని ఉప్పులాగా ఇంక జీవితం ఎందుకు అంటే, జీవితాన్ని చాలిస్తాననే కోరిక కూడా ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఏ కోరికలు ఉండకూడదు. అంటే జీవితాన్ని చాలిస్తాననే కోరిక ఉండకూడదు. అండ్ జీవితం అంటే జీవించాలి. నేను ఇంకా హ్యాపీగా ఉండాలి. ఈ లావిష్‌నెస్ కావాలి, ఆ లావిష్‌నెస్ కావాలి అని. అంటే ఇంకా జీవించాలనే కోరిక ఉండకూడదు. అండ్ మరణించాలనే కోరిక ఉండకూడదు. మరి ఏం చేయమంటారు? మమ్మల్ని అటు ఇటు కాకుండా వదిలేసారు. అసలు మేమేం చేయాలి అనంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కేవలము జ్ఞాన సాధనని పెంచుకోవాలి. శరీరాన్ని సంరక్షించుకోవాలి. అంతే. జ్ఞాన సాధనని పెంచుకుంటూ, శరీరాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. అండ్ కోరికలకు మూలమైనటువంటి అంటే ఇప్పుడు ఒక కోరికొచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకున్నామనుకోండి, అక్కడ ఆ కొమ్మని నరికేసినట్టే. అంటే ఇప్పుడొక చెట్టు ఉంది. ఆ చెట్టు ఇప్పుడు నాకొక మంచి సారీ గావాలి. నేనిప్పుడు పెళ్ళికెళ్తున్నాను. నాకు సారీ గావాలి. సో, నాకు ఈ ఈ పా ఇవన్నీ విన్నాను. సో, కోరికలుండకూడదు అన్నారు. ఉన్నవే అడ్జస్ట్ చేసుకోవాలి అంటున్నారు. సో, నాకు మంచి చీర కావాలి. లావెండర్ కలర్ కావాలి అనుంది. సరే కానీ నేను నెమ్మదిగా దాన్ని అణిచేసుకున్నాను. అంటే అది కొమ్మ మాత్రమే. జస్ట్. మొత్తము దాని యొక్క మూలం ఎక్కడుందో ఆ మూలానికి వెళ్లి, ఆ మూలానికి ఆ రూట్స్ వరకు వెళ్లి దాన్ని తీసేయాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. కోరికలను అక్కడికక్కడ కట్ చేయడం గాదు. కోరికలను మూలం వరకు వెళ్ళి, అది ఎందుకు పుడుతుందనే కారణం వరకు వెళ్ళి, దాన్ని నువ్వు తీసేయాలి. ఆ చెట్టు వేళ్ళతో సహా నువ్వెప్పుడైతే దాన్ని తీసేస్తావో, అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావన్నమాట. ఏది గూడా చూడగానే నాకు కావాలి, నాది అనే మమతను మాత్రం పెంచుకోకూడదనమాట.
నాది నాకు కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు నిర్మమోహో నిరహంకారస్ అని చెప్పి వచ్చింది కదండి. అది నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. మనకి శాంతి లేకుండా పోతుందన్నమాట. ఎప్పుడు కూడా నాది నేను అనేది ఉండకుండా దాన్ని ఫస్ట్ తుంచుకోవాలి. అహం అనేది తుంచేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నీకు కష్టం అనేది ఉండదు. అప్పుడే శాంతి మదిగచ్చతి. నువ్వు శాంతిని పొందుతావు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సరే, నేను లేకపోతే మరి శాంతి ఎవరికండి? ఇదంతా ఇంక దేనికి కదా! నేను అనేది ఉంటే కదా! నాకే కదా కావాలి శాంతి అని అనుకుంటే, ఇక్కడ నేను అనేది ఈ శరీరం కాదు అనే ఒక అవేర్‌నెస్ ని మనం కలిగి ఉండాలంట. అసలు నేను అంటే ఈ శరీరమా? లేకపోతే ఏమి అనంటే మనకు ముందర చెప్పారు గదండీ! మనం ఒక ఆత్మ స్వరూపాలము అని చెప్పి. సో, ఈ శరీరము శాశ్వతం కాదు అనే ఒక అవేర్‌నెస్ మన దాంట్లో ఉండాలి. వాసాంసి జీర్ణాని యదా విహాయ అని చెప్పి మనకి చెప్పారు కదా! ఆ శ్లోకంలో. ఆ విధంగా మన అవేర్‌నెస్‌తో ఉండి చేయాలి అని చెప్పి అంటా ఉన్నారు. నేను అంటే దేహం కాదు. కానీ మనం ఈ శరీరము నేను అనే భావనని విడిచిపెడితే స్థిరంగా, శాశ్వతంగా అన్నిట్లో ఉండే ఒకే తత్వాన్ని మనం గమనించగలిగితే మాత్రమే ఆత్మ స్వరూపం అనేది నీకు ఓహ్, అప్పుడు మాత్రమే శాంతిని పొందగలవు. ఎప్పుడు గూడా ఆత్మ స్వరూపంలో ఉండమని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ దేహానికి ప్రతి దేహానికి కొన్ని అనుకూలమైనవి, కొన్ని ప్రతికూలమైనవి ఉంటాయి. కానీ ప్రతిసారి మారిపోతూ ఉంటాయి గదా! సో, అది ఎప్పుడు నువ్వు చూసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సో, ఈ విధంగా మనము ఆహ్, ఇంక లాస్ట్ శ్లోకం ఉంది. ఇదయిపోతే ఇంక మనము మూడో అధ్యాయానికెళ్ళిపోతాం. ఫాస్ట్‌గా ఫినిష్ చేసేస్తాను నేను. एषा ब्राह्मी स्थितिः पार्थ नयनं प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि బ్రహ్మనిర్వాణమృచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి. ఇవన్నీ లక్షణాలు చెప్పుకున్నాం కదండీ! స్థితప్రజ్ఞులకు ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మాత్రమే విషయ ఇంద్రియ నిగ్రహము అండ్ విషయ త్యాగము, అహంకారము, లేకుండా మమత్వం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వీరిని అలా ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి సాధించగలరనమాట. బ్రాహ్మీ స్థితి అని చెప్పి మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఈ బ్రాహ్మీ స్థితిని పొందగలరు. సో, దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్‌గా ఒక కీటకం భ్రమరంగా అంటే ఒక చిన్న కీటకం అనేది అది ఎట్లా భ్రమరంగా మారుతుందో అలాగే జీవుడు అనేవాడు బ్రహ్మ స్వరూపుడయ్యి, ఆ విధంగా పరిణితి అనేది చెందుతాడు. దాన్నే బ్రాహ్మీ స్థితి అని చెప్పి అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మనము అందరం గూడా సంసారిక విమోహాలను అంటే ఈ సంసారంలో ఉండే వాటినన్నింటిని వదిలేసి మనము ఆ విధంగా ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాల గురించి మనము ప్రయత్నిస్తూ ఉండాలనమాట. అండ్ ఇక్కడ అంతకాలేపి అని చెప్పి చెప్పారు కదండీ! అంతకాలేపి అంటే ఆహ్, ఇక్కడ ఒక ఇది ఉంది. అంత్యకాలంలో గూడా అంటే నువ్వు ఫస్ట్ నుంచి ఏం చేసావని చూడరంట. లాస్ట్‌లో నువ్వు ఆహ్, పోయినప్పుడు శ్రీరామ, శ్రీరామ, శ్రీమన్నారాయణ అట్లా నువ్వు చెప్పగలిగితే గనక నీకు సిద్ధి లభిస్తుందనమాట. సో, ఆ విధంగా గూడా నువ్వు సిద్ధి అనేది బ్రహ్మ నిర్వాణం అనేది మోక్ష అనేది ఇవ్వబడుతుంది అని గూడా చెప్పారనమాట. సో, అంతకాలేపి అని అన్నారు గదండీ! సో, లాస్ట్‌లోనంటే సరిపోతది గదా! అప్పుడు దానికి ఇప్పటి నుంచి ఎందుకు మా పనులేదో మేము జేసుకుంటాం గదా! అనంటే అట్లా గాదండి. ఇప్పుడు అంటే ఏది బోధించే వాళ్ళు లేక, దీని గురించి తెలియకుండా ఉండి, లాస్ట్‌లో గూడా నువ్వు చెయ్యొచ్చు. సాధన అనేది ఇప్పుడే చేయాలి. ఈ టైంలోనే చేయాలి. సో, సాధన అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ జేయాలి. ఒక 10 ఇయర్స్, 8 ఇయర్స్ ఆ టైంలోనే స్టార్ట్ చేయాలి. నేనప్పుడు స్టార్ట్ చేయలేకపోయాను. సో, నేనిప్పుడు ఏం చేయాలి అనంటే అలా అని కాదండి. నీకు తెలిసినప్పటి నుంచి నువ్వు సాధన అనేది చేయాలన్నమాట. సో, అప్పుడు మాత్రమే నువ్వు సాధిచ్చగలవు. అండ్ ఈ పరమార్థ తత్వము అండ్ ఇంద్రియ నిగ్రహము అండ్ ఈ కోరికలు లేకుండా ఉండడం ఇవన్నీ గూడా ఒక క్షణంలోని, ఒక రోజులోని, ఒక 2 రోజుల్లోని జరిగే పనులు గాదనమాట.
ఇవన్నీ సిద్ధించాలంటే చాలా చాలా ప్రాక్టీస్ ఉండాలి. చాలా చాలా డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ డిటర్మినేషన్ ఇవన్నీ గూడా ఉండాలనమాట. సో, మనము లాస్ట్‌లోని అంటే లాస్ట్‌లో శ్రీరామ అంటే వాళ్ళకి ఆహ్, అదే మోక్షమొస్తుంది గదా! అని చెప్పి ఇలాగే ఒక ఇంట్లోని పెద్దాయన చనిపోతా ఉంటేను వాళ్ళ మొత్తం అందరూ వచ్చారటండి. నలుగురు అన్నదమ్ములు అండ్ కొడుకులు ఐదుగురు అందరూ వచ్చి ఆహ్, ఆహ్, ఉన్నారంట. అందరూ గూడా ఈయన్నెట్లైనా మోక్షం రప్పించాలి ఈ మనిషికి అని చెప్పి ఆయన ఇంకెళ్ళిపోతాడు అనే సమయానికి అందరిని చూస్తూ ఉన్నాడనమాట. ఇక్కడే ఉన్నాం శ్రీరామ, అందరం ఇక్కడే ఉన్నాం శ్రీరామ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆయన నోట్లోంచి శ్రీరామ అని రప్పించడం కోసం అన్నమాట. చెప్తూ ఉన్నారనమాట. అంటేను పెద్ద కొడుకేడి అని చెప్పి అడుగుతారట. ఇక్కడే ఉన్నాడు శ్రీరామ. ఇదిగోండి మీ పెద్ద కొడుకు శ్రీరామ అని చెప్పి ఆళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఆయన చెప్పట్లేదు. ఆ అవేర్‌నెస్ అండ్ ఆ థాట్ అనేది రాదనమాట. సో, అండ్ రెండో కొడుకేడి అని అడుగుతారంట. రెండో కొడుకేడి అనంటే, అదిగో బాబు దగ్గర కూర్చున్నాడు శ్రీరామ, ఇక్కడే కూర్చున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లే మూడో కొడుకేడి అనంటే, మూడో కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు శ్రీరామ, ఇదిగోండి శ్రీరామ అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పటికి నాలుగో కొడుకేడి అనంటే, ఇదో శ్రీరామ నీ పక్కనే నీకే సేవ చేస్తున్నాడు శ్రీరామ అనంటారు. అయినా గూడా అప్పుడు ఆయన మీరందరూ ఇక్కడుంటే నా కొట్టు ఏమైపోతుందో చూసుకో ఆయన మనసంతా కొట్టు అన్నప్పుడు ఆయన చనిపోయాడనమాట. సో, ఆయన ఈళ్ళందరూ పాపం ఎంత ట్రై చేసినా గూడా ఆ షాప్‌లో ఎవరున్నారు? అందరూ ఇక్కడే ఉంటే ఆ షాప్‌లో ఎవరు లేరు గదా! అక్కడ ఎవరైనా దోచుకెళ్ళిపోతారేమోనని ఆయన మనసంతా అక్కడే ఉండిపోయిందనమాట. సో, ఈళ్ళందరూ ఎంత ప్రయత్నించినా గూడా ఆ ఒక్క అన్నీ అడిగారు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మా నాలుగో కొడుకు అందరిని అడిగారు కానీ, ఆ శ్రీరామ అనడం గూడా అనడం ఆ మాట అవ్వలేదాయనకి. సో, ఆ విధంగా మన్ మా అది అనేది రావాలి. ఆ యొక్క అవేర్‌నెస్ రావాలి అనంటే ఆహ్, మనము ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ అనేది కావాలి. సో, అది గూడా అప్పుడు కాలంలో గాబట్టి ఎప్పుడు చనిపోతారు, ఒక ఏజు, లిమిట్ ఏదైనా ఉందండి. అదే మనకిప్పుడైతే ఈరోజు చూసిన వాడు రేపుంటాడో తెలీదు. రేపు చూసిన వాడు ఈరోజు ఉంటాడా అదే ఎల్లుండి ఉంటాడా అని గూడా తెలియలేదు. సో, ఆ విధంగా మనము అంత్యకాలం ఎప్పుడొస్తుందని గూడా మనము చెప్పలేము గాబట్టి, మనం బ్రహ్మ నిర్వాణం పొందాలి అనంటే ఎప్పుడు కూడా మన యొక్క బలము, ప్రజ్ఞ, స్మృతి, ఆరోగ్యము ఇవన్నీ గూడా ఆయన మీద పెట్టి మన యొక్క ఆయన ఉన్నారు అనే ఒక స్థితిని అండ్ మనందరం ఆత్మలము అండ్ మనము మన యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలన్నీ తెలుసుకున్నాం కదా! సో, ఆ విధంగా మనము ఆహ్, అన్ని కోరికలను అణిచివేసి అని గూడా కాదు. అణిచివేస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. సో, దాన్ని అవేర్‌నెస్ పెంచుకోవాలి. అవేర్‌నెస్ పెంచుకొని అది ఎందుకొచ్చిందని మూలంలోకెళ్ళి మూలానికి మందేయడానికి ట్రై చేయాలన్నమాట. సో, ప్రతి దానికి ఇదే ఎందుకు కావాలి? ఇది ఇలాగే ఎందుకు కావాలి? ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానా? ఇలా 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 లేకపో ఇ ఇలా ఉంటే ఎందుకు నేను హ్యాపీగా ఉంటాను? సో, అన్నిటికి ప్రతిదానికి మనకి మనమే క్వెషన్ ఏసుకుంటూ దాని మూలంలోకెళ్ళి దానికి మనం మందేయగలిగితే గనక మనకి కష్టం అనేదే ఉండదు. సో, స్థితప్రజ్ఞుడు అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత మోక్షం రావడం కాదు. నీకు బ్రతికున్నప్పుడే మోక్షమొస్తుంది. ఆ మోక్షం కావాలి అంటే నువ్వు ఈ యొక్క అలవాట్లను చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. తస్మాత్ కాలేషు సర్వేషు మామనుస్మరన్ అంటే ఎల్లకాలం నందు ఏ ఒక్క నువ్వు పని చేసినప్పుడు గూడా ఆ యొక్క ఆహ్, లోపల అనేది ఆ మంత్రం అనేది చదువుతూ ఉండాలనమాట. మీకు నచ్చినది అండ్ శ్రీరామ అనేదే బెస్ట్ అని చెప్పి చెప్తారు. ఆ మంత్రం గురించయితే మనకి ఇంకా బాగా వస్తదండి. మనం ఎప్పుడైనా చెప్పుకుందాము డెఫినెట్‌గా. ఓకే. సో, అలా ఉండే స్థితినే బ్రాహ్మీ స్థితి అని అంటారనమాట. ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఇంద్రియ నిగ్రహము అండ్ ఇంద్రియాలు నిగ్రహించడంతోనే కాదు, ఇంద్రియాలను, మనసుని నిగ్రహించి సంయమనం జేయాలి. అప్పుడు మాత్రమే మనము స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను చేరుకోగలుగుతాము. సో, ఈ యొక్క బ్రాహ్మీ స్థితి పొందాలి అనంటే ఏది కరెక్ట్ అనంటే బాల్యము, యవ్వనము అని కాదు. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ క్షణం నుంచి నువ్వు చేయాలి. అప్పుడే ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు మాత్రమే
జీవుడు బ్రహ్మానందం పొందుతాడు, ఆ మోక్షం అనేది పొందుతాడు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. సో అదండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం 3వ అధ్యాయం నేర్చుకుందాం. ఓకే. సో చివరి క్షణంలో ముహూర్తం తెలుసుకొని అంటే చివరి కాలంలోనే, ఒక్క క్షణం కాలంలోనే తెలుసుకొని మోక్షం పొందినటువంటి వారు కూడా ఉన్నారు. అది ఒకే ఒక ఆయన అంటుంది, ఎగ్జాంపుల్ కూడా మనకు దొరికింది. సో అది జస్ట్ ఒక్క ఒక్క కాలమే, ముహూర్త కాలంలోనే ఆయన తెలుసుకొని ఆ ఆ మోక్షాన్ని పొందారంట. అది ఎవరు అనంటే ఆ అది ఎప్పుడు ఆయన పేరైతే నేను మర్చిపోయాను, రాసుకోలేదు. స్వర్గానికి ఇంద్రుడికి ప్రతి యుద్ధానికి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళంటండి. ప్రతిసారి హెల్ప్ చేస్తుంటే ఇంద్రుడు అప్పుడు ఒకసారి ఏ కోరిక కావాలి కోరుకో అని అంటే, నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటాను అని చెప్పి అడిగారంట. అప్పుడు లేదు, నువ్వు ఇంకా ముహూర్త కాలం వరకే ఉంటావు. ముహూర్త కాలం అంటే 48 మినిట్స్ అంటండి. సో 48 మినిట్స్ నువ్వు ఇంకా బతుకుంటావు అని అంటే, ఆ 48 మినిట్స్ లోని నేను ఇంకా ఏం తెలుసుకోవాలి, నేను ఏం తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతానని దాన్ని కనుక్కొని, అదే దేవేంద్రుడి దగ్గర కనుక్కొని, దేవేంద్రుడి దగ్గర నుంచి అట్లా తెలుసుకొని ఆయన మోక్షాన్ని పొందారటండి. సో ముహూర్త కాలంలో మోక్షాన్ని పొందిన ఆయన ఒక్కరే అనమాట. అంటే 48 మినిట్స్ అదే మినిమం. అంతకన్నా ఇంకా తక్కువ ఎవరు లేరు అన్నట్టు నాకు రికార్డ్స్ లో కనపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యాక్చువల్ గా నాకే చాలా డౌట్స్. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ జ్యోతి. స్థిత ప్రజ్ఞత గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు డౌట్స్ అంటే ఇంకా ఇంకా నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి ఇంకా వస్తున్నాయి. మాకు అంటే ఇది విన్నది మాకు చాలా ఎక్కువ అనిపించి అంత అర్థమైంది. యాక్చువల్ గా దీంట్లో నా డౌట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో చదువుతా అంటే నా డౌట్స్ దానికి క్లారిఫికేషన్, అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే డౌట్లు ఉన్న బుక్కులు చదవకుండా అన్నమాట. స్వర్గంలో అతనికి హెల్ప్ చేసింది సారథి. ఇంద్రుడి రథాన్ని నడుపుతూ ఉంటాడు. అలాగే సారు కోతి చేతి కొబ్బరి చెప్పించినట్టు, అంటే డౌట్ పడకుండా నాకే కొబ్బరి చెప్పించి నువ్వే ఎంత మొదట్లో చూసుకొని మళ్ళీ మాకు చెప్పలేండి. సార్ మంచి పర్సన్ కప్ చెప్పారని అనుకున్నా. ఇందాక పేరు అది గుర్తులేదు, రాసుకోలేదు అన్నావు కదా, అతని పేరు సారథి. ఆయన ఇంద్రుడి రథాన్ని అక్కడ నడుపుతూ ఉంటారు. కొన్ని సార్లు భూమి మీదకు వచ్చి అతనికి సాయం చేస్తూ, రామాయణంలో రాముడికి కూడా సహాయం చేసినట్లు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎండింగ్ ప్రేయర్ చెప్పండి. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं सर्वं श्रीकृष्णार्पणमस्तु.